Hi, hello, good morning, good afternoon, good evening, wherever you are. This is Raghu. Welcome to Household to Government Varadhi యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే మీ యొక్క పాత రేషన్ కార్డు ద్వారా కొత్త రైస్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీకు కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క రైస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే రైస్ కార్డ్ అంటే కొత్త రేషన్ కార్డ్. మీ యొక్క పాత రేషన్ కార్డ్ని మీ దగ్గర ఫస్ట్ తీసుకొని పాత రేషన్ కార్డు వెనకాల WAP ఆర్ JAP ఆర్ RAP నెంబర్తో స్టార్ట్ అయ్యే 16 అంకెలు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది. ఆ రేషన్ కార్డ్ నెంబర్ని ముందుగా ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయగానే మీకు ఒక సెర్చ్ బార్ అనేది కనబడుతుంది. ఆ సెర్చ్ బార్లో నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ నేమ్ని ఎంటర్ చేయండి. నేను ఏ విధంగా చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేస్తే ఒక వెబ్సైట్లోకి వెళ్తుంది. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి epass.ap.gov.in. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. వెబ్సైట్ నేమ్ వచ్చి epass epos.ap.gov.in. ఈ వెబ్సైట్ని ఎంటర్ చేశాక ఎంటర్ బటన్ని క్లిక్ చేయండి. ఎంటర్ బటన్ని క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది లోడ్ అయ్యి వెబ్ పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు epass.ap.gov.in/aepds ఇదేనండి మన రేషన్ కార్డ్ సంబంధించిన ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీకు రైస్ కార్డ్ అక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైసీ, న్యూ రైస్ కార్డ్ అక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైసీ, సెక్రటరేట్ కార్డ్స్ అండ్ అక్నాలజ్మెంట్ ఈకేవైసీ, రేషన్ కార్డ్ రైస్ కార్డ్ సెర్చ్, తర్వాత ఈకేవైసీ ఎర్రర్ అబ్స్ట్రాక్ట్, క్యాష్లెస్ ఎర్రర్ కోడ్స్, UID ఎర్రర్ కోడ్స్, డిజిటల్ సైన్, స్పందన అప్లికేషన్ అబ్స్ట్రాక్ట్. ఈ ఆప్షన్స్ అనేవి మీకు కనబడడం జరుగుతుంది. MIS అని ఉండి. సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే కంప్లీట్గా ఓపెన్ అవ్వడానికి కొంత టైం తీసుకున్న వేచి ఉండండి. కొన్నిసార్లు సర్వర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఆ పేజ్ని రీలోడ్ చేయడం కూడా చేస్తూ ఉండండి 2 or 3 times. వెబ్సైట్ అయితే మాత్రం కంప్లీట్గా వర్క్ అవుతుంది. సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రం మీకు ఓపెన్ అవ్వడానికి కొంత టైం తీసుకున్న వెబ్సైట్ అనేది బ్లూ కలర్లో కలర్ఫుల్గా వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మన లెఫ్ట్ సైడ్లో వెబ్సైట్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లోగో, రైట్ సైడ్లో చూస్తే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆ పక్కనే పబ్లిక్ ఆధార్ ఎనేబుల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ APDS అని వెబ్సైట్ ఓపెన్ అయింది. ఫుడ్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ మన వెంకటేశ్వరరావు గారి ఫోటో కూడా కనబడడం జరిగింది. ఇప్పుడు మనం అనుకున్న మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే టాప్ సైడ్లో బార్ పక్కన హోమ్ పక్కన MIS అని ఆప్షన్ కనబడడం జరుగుతుంది. ఆ MISలో మనకు క్లిక్ చేయగానే ఆప్షన్స్ ఏమొస్తాయంటే రైస్ కార్డ్ అక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైసీ, న్యూ రైస్ కార్డ్ అక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైసీ, సెక్రటరీ వైజ్ కార్డ్స్ ఫర్ AKYC, అక్నాలజ్మెంట్ అండ్ ఈకేవైసీ, రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ సెర్చ్. మనకు కావాల్సిన ఆప్షన్ 4వది రేషన్ కార్డ్/రైస్ కార్డ్ సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. రేషన్ కార్డ్/రైస్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ పేజ్ లోడ్ అవడంలో ఇష్యూస్ ఉంటాయి. పేజ్ని రీలోడ్ చేస్తూ కంటిన్యూగా ట్రై చేయండి. వెబ్సైట్ అయితే మాత్రం 100% పనిచేస్తుంది. మీకు ఈ పేజ్ ఓపెన్ అవ్వగానే రేషన్ కార్డ్/రైస్ కార్డ్ సెర్చ్ అనే ఒక ఆప్షన్ నేమ్ కనబడడం జరుగుతుంది. దాని కిందే RC నెంబర్ అని ఒక బ్లాక్ అనేది కనబడడం జరుగుతుంది. ఆ బ్లాక్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీకు తెలియజేయడం కోసం నేను ఇక్కడ ఒక రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయగానే మీకు మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ రైస్ కార్డ్ నెంబర్ ఎలా డిస్ప్లే అవుతుందంటే ఆ RC డీటెయిల్స్ని ఎంటర్ క్లిక్ చేయగానే మీకు పాపప్ అయ్యే ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్గా సీరియల్ నెంబర్,
సెకండ్ డిస్ట్రిక్ట్ నేమ్, థర్డ్ వచ్చి మండల్ నేమ్, ఫోర్త్ వచ్చి సెక్రటరేట్ నేమ్, ఫిఫ్త్ వచ్చి రైస్ కార్డ్ నెంబర్, సిక్స్త్ వచ్చి ఓల్డ్ ఆర్సీ కార్డ్ నెంబర్, సెవెంత్ వచ్చి మెంబర్ నేమ్. ఇప్పుడు మీకు కావాల్సిన కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇప్పుడు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు అన్నింటిని రైస్ కార్డ్ అని పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనబడుతున్న 1 2 3 4 5 ఫిఫ్త్ ఆప్షనే రైస్ కార్డ్ నెంబర్. ఇదే మీ యొక్క కొత్త రేషన్ కార్డ్ నెంబర్. అంటే మీకు నెంబర్ ఇలా వచ్చిందంటే మీకు రైస్ కార్డ్ అనేది జనరేట్ అయినట్టు. ఈ నెంబర్ని తీసుకొని మీ యొక్క సచివాలయం లేదా వాలంటీర్కి చెప్పడం ద్వారా మీ యొక్క కొత్త రేషన్ కార్డు ఇప్పటికీ అందకపోతే వాళ్ళ స్టేటస్ చెక్ చేసి మీకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి సందేహాలు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ పక్కనే ఒక బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది, దాన్ని ఆల్ అని క్లిక్ చేసి మాకు సపోర్ట్ని ఇస్తే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోని మీకు తెలియజేస్తాం. ఇంతటితో సెలవు.